జై శ్రీరామ్, జై గోమాత. హైందవ బంధువులకు ఒక విజ్ఞప్తి. మనము హిందువుగా పుట్టినందుకు భారతదేశంలో చాలా గర్వించాలి. హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలంటే ముందు మనము గోవులను కాపాడాలి. హిందువులకు ప్రధానమైనది గోవు. అన్ని దేవతలను చూసేది ఒక గోమాతల్ని. కాబట్టి ఈరోజు అంతరించిపోతున్న గోమాతను మన స్నేహితులు ఇంత కష్టపడి గోశాలను నడిపిస్తున్నందుకు మేము చాలా సంతోషించి మా వంతు సాయంగా ఈరోజు గరుకు స్తంభాన్ని పెట్టడానికి వచ్చాము. వాళ్ళు మాకు ఇచ్చిన అవకాశానికి చాలా ధన్యులం. ఈ గోశాలలో గరుకు స్తంభం అనేది ప్రధానమైనది. మన పురాణాలలో గరుకు స్తంభం గురించి చాలా విశేషంగా చెప్పారు. కానీ మనం అన్నీ మర్చిపోయాం. హిందువులము అనేది మర్చిపోయి ఏదో పాశ్చాత్య దేశాల సంస్కృతి అలవాటు పడిపోయి మన గోవుల గురించి, మన సాంప్రదాయం గురించి మన పిల్లలకు తెలియజేయాలంటే మనము ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసినా మన హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళమవుతామని ఒక ఉద్దేశం కొద్దీ ముందు మన తరాల వారికి మనం అంతరించిపోకుండా హిందూ సాంప్రదాయాన్ని ఎంతో కష్టపడి వాళ్లకు చూపిస్తే తప్ప రేపు మర్చిపోయే పరిస్థితి ఉంది. ప్రతి హిందువు గోమాతను, గోశాలను, గరుకు స్తంభాలను, ఇలా దేవాలయాలను పిల్లలను దింపుతూ పిల్లల చేత పూజలు చేయిస్తూ మనము ధన్యులమైతే మన పూర్వీకులు గరుకు స్తంభం పెట్టినందుకు చాలా సంతోషించి వాళ్ళు పూర్వజన్మలు చేసుకున్న పాపాల నుండి విముక్తి పొంది స్వర్గానికి పోతారని పురాణాల్లో చాలా విశేషంగా చెప్పారు. కానీ మనము ఏదో చిన్న మనవంతు సాయంగా ఈరోజు గరుకు స్తంభం పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. జై శ్రీరామ్, జై జై గోమాత. గోపూజ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆవు మీద 36 కోట్ల దేవతలు ఉంటాయి. గోమయం అంటే ఆవు పేడ, గోమూత్రం అంటే పంచితం, గోక్షీరం అంటే ఆవు పాలు, గోదధి అంటే ఆవు పెరుగు. ఈ వీటి నుంచి వచ్చింది దధి నుంచి వచ్చిన పెరుగు నుంచి వచ్చిన నెయ్యి. ఇవి అన్నీ కలిపి పంచామృతాలు అవుతాయి, పంచగవ్యం అవుతుంది. దేవుని ప్రతిష్ట చేస్తే పంచగవ్యం పెడతాము. కొంచెమంత ఆవు పేడ, కొంచెమంత గోమూత్రం కలిపి ఇవన్నీ కలిపి పెడతాము. శుచి, మనసు ఎక్కడ కదలకుండా ఉండాలని. ఆవు పూజ చేస్తే చాలా శ్రేష్టమైంది. 36 కోట్ల దేవతల పూజ చేసినట్టు. వీటికి దాని పరిస్థితి ఎరుకుండి మనము చెట్లకు దానికి దీనికి రాసుకోకుండా స్తంభాలు నాటినాము. ఇవాళ ఆ స్తంభాలకు రాసుకుంటే అది చుట్టూ ఫినిషింగ్ చేస్తారట. అందుకొరకు దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఈ ఇచ్చిన వాళ్లకు, ఈ గోశాల కట్టుకున్న వాళ్లకు, గోశాల నిర్వర్తించిన వాళ్లకు, గోవు చుట్టూ ప్రదక్షిణం చేసిన వాళ్లకు, గోవు ప్రసవించేటప్పుడు ప్రదక్షిణం చేస్తే భూమి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు. భూప్రదక్షిణం తల్లిదండ్రిని కూర్చుండబెట్టి కూడా ప్రదక్షిణం చేసి పాదపూజ చేస్తారు. తల్లిదండ్రికి మాతృవందనం సమర్పిస్తారు. అందుకొరకు భగవంతుడనేవాడు ఈ ఆవు మీద 36 కోట్లను నిర్మించారు కనుక గోదానం ఇస్తే 36 కోట్ల దేవతలను ఇచ్చినట్టు. మన ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత వైతరిణి నదిలో ఈ గోవు వచ్చి అక్కడ నిలబడుతుంది. ఈ ఆత్మ గోవు మీద ఎక్కి ఆ వైతరిణి నది దాటి గడ్డకి వెళుతుంది. అందుకొరకు ఈ గోవు యొక్క ప్రాముఖ్యత. వెన్ను మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడు, తోక గోదావరి ఉంటుంది, కొమ్ములు గోవిందరాజులు ఉంటారు, చెవులు శంఖచక్రాదులంబోలును, నాలుక నారాయణను బోలును, పాదముల యందు పితృదేవతలు ఉంటారు, స్తనములు 7 సముద్రాల అవయవాలు ఉంటాయి, ఊపురం పర్వతం బోలుతుంది, వెన్ను వెంకటేశ్వర స్వామిని బోల్తాడు, తోక గోదావరి బోలుతుంది. అందుకొరకు ఈ గోమాత అనేది చాలా శ్రేష్టమైన పూజ. అది అందరికీ గలవదు. ధన్యమైన జీవితాలకే ఇట్లాంటి పరిస్థితులు కలుస్తాయి. మేము కూడా రావడము, మమ్మల్ని పిలవటము, ఇది యొక్క ప్రత్యేకత. భగవంతుని దయతోటే మేము ఇక్కడికి వచ్చాము బిడ్డ. అన్నం కొరకు, తిండి కొరకు సమయం లేట్ అయినా ఈ పూజ చేస్తే మాకు ఆకలి అనిపించట్లే, దప్పి అనిపించట్లే. విన్నారా? అందుకొరకు దైవం అందరికీ సమానమే. మేము చేసింది కూడా మీకు జయప్రదం అవుతుంది కనుక శుభాశిస్సులు.